పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ శాండ్విచ్ ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీగా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే చికెన్ 150 గ్రామ్స్, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు ఈ మూడు కూడా బౌల్కి పావు భాగం వరకు తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పౌడర్, సాల్ట్ అండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఒక పావు లీటర్ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటూ చికెన్ 150 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా తీసుకున్నానండి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి. దగ్గరకు అయిపోవాలండి, మొత్తం అసలు వాటర్ అనేది ఉండకూడదు, అంత దగ్గరగా అవ్వాలి, తడి తగలకుండా ఉండాలి. అలా బాయిల్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని కూడా. ఈ విధంగా బాయిల్ చేసుకున్న చికెన్ని ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి తిన్నప్పుడు టేస్ట్ తెలుస్తుంది, పీసెస్ అయితే విడిగా కనిపించవు, బాగుంటుంది. అలానే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, లేదు అనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, క్యాబేజీ ఈ మూడు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 1.5 మినిట్ అలా వేగితే చాలు. వీటిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అలా స్టవ్ మీద ఉంచేస్తే సరిపోతుందండి. లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి మైనస్. నాకైతే 2 స్పూన్స్ వరకు పడింది మైనస్. 2 స్పూన్స్ మైనస్, అలానే 2 స్పూన్స్ టమాటో సాస్ కూడా వేసి, మనకి కావాలి అని అనుకుంటే గనక మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనం ముందు ఆల్రెడీ వేసున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మాకైతే సరిపోక నేను మళ్ళీ వేసాను. మిరియాల పౌడర్ ఉంటే కొంచెం, మనం స్పైసెస్ ఏం వాడలేదు కాబట్టి టేస్ట్ అయితే మిరియాల పౌడర్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి తింటూ ఉంటే. ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల మైనస్, టమాటో సాస్ ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది తిన్నప్పుడు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని వాటికి బటర్ అప్లై చేసుకోవాలి. 2 స్లైసెస్కి కూడా అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక దానిపై ఒక స్లైస్పై ఇలా మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, వాటిని పెట్టి మనం మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. బయటికి రాకుండా అడ్జస్ట్ చేయాలి. మనం కావాలి అని అనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి చీజ్ ఉంటే తింటారు, అందుకని చెప్పి నేను వాళ్ళకి చీజ్ అయితే వేసాను, ఇంట్రెస్ట్గా తింటారని. పైన ఇంకొక స్లైస్ ఉంది కదా, దాన్ని పెట్టి గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. ఇలా గట్టిగా నొక్కడం వల్ల మనం టర్న్ చేసేటప్పుడు అది విడిపోదు. బ్రెడ్ అయితే కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి పైన. కింద కూడా ప్యాన్ పెట్టుకొని బటర్ అంతా వేసుకొని ఆ బటర్ పైన బ్రెడ్ స్లైసెస్ని వేసి రోస్ట్ చేసుకోవాలి. బటర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుందండి, బయట తిన్న టేస్ట్ కూడా ఉంటుంది ఆ స్మెల్ అయితే. అందుకని బటర్ ఎక్కువ యూజ్ చేస్తాం ఇలా బయట జంక్ ఫుడ్స్ అన్నిటికీ కూడా. చీజ్ కరగాలంటే పైన మూతనైతే పెట్టేసుకోవాలి. చీజ్ లేకపోతే మూత పెట్టవలసిన అవసరమే లేదు, మనం వేసాం కాబట్టి అది మెల్ట్ అవ్వడానికి నేను ఇలా మూత పెట్టుకున్నాను. ఈ విధంగా 2 వైపులా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే ఇంకొక రెండోది కూడా వేయించుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ 150 గ్రామ్ చికెన్తో చేసిందంతా నాకు 4 శాండ్విచ్ వచ్చాయండి. వీటితో అయితే నేను 4 చేశాను. లోపలైతే చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా టేస్ట్ ఉందండి. పిల్లలకి చేసిన వాటిలో నేను చీజ్ వేసాను, మాకు నార్మల్గానే చేశాను. చీజ్ వేస్తే ఆ టేస్టే వేరు. బయట శాండ్విచ్ కూడా తినరండి పిల్లలు, అంత బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.